ఈ మాటలు నేను రాశా, ఎందుకంటే నా ఇంట్లో స్త్రీమూర్తులు ఉన్నారు. మొత్తం లెక్కెట్టుకుంటే నన్ను అన్న అని పిలిచిన అమ్మాయిలు 100 మంది 1000 మంది నాతో రోజు మాట్లాడుతుంటారు నా షోలో. అంటే ఒక సంవత్సరం పట్టుకు లెక్కేసుకుంటే 1000 మంది నాతో మాట్లాడినారు. సో ఆ అమ్మాయిలందరికీ నేను ఏదో ఒక టైంలో చెప్పున్నా, నీకేమైనా కష్టం ఉంటే నాకు కాల్ చేయ అమ్మాయి అనేసి. నిజంగా వాళ్ళు కాల్ చేస్తే ఆ మూమెంట్లో నేను పరిగెత్తగలుగుతాను, నేను అక్కడ ఉండగలుగుతానా? ఉండలేనా? బహుశా కుదరదేమో, మనిషినే కదా. కానీ వాళ్ళకి అంత కష్టం వచ్చి ఎవడికో నాలాంటి వాడికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదా 100కి ఫోన్ చేయాల్సిన అవసరం కూడా రాకూడదు. అంత ఈజీగా ఆడవాళ్ళ లైఫ్ ఉండాలి. దీని గురించి మాట్లాడాలి. ఆడవాళ్ళు మాత్రమే కూర్చొని మాట్లాడనక్కర్లేదు. మగ మహారాజులు అని చెప్పుకొని తిరిగే మనం మాట్లాడాలి ఖచ్చితంగా. కాబట్టి ఒక మంచి ప్యానల్ నేను అనుకున్నాను. ఒక సైకియాట్రిస్ట్ అండ్ సైబర్ క్రైమ్స్ గురించి, డిజిటల్ సేఫ్టీ ఉండాలి, ఈ దేశానికి చాలా అవసరం అని నమ్మే ఒక జెంటిల్మ్యాన్ అండ్ అలాగే ఒక కామన్ మ్యాన్, ఒక ఆడపిల్ల తండ్రి కూర్చొని ఇప్పుడు మాట్లాడుతున్నారు మనతో. నేను రేడియో సిటీ 91.1 FMలో రోజు సాయంత్రం 5 నుంచి 9 దాకా షో చేస్తుంటా. ఐఎమ్ నోన్ టు పీపుల్ యాజ్ RJ Potugadu. అండ్ ఇప్పుడు మనతో పాటు మాట్లాడుతున్నది రేడియో సిటీ సైబర్ గురు మిస్టర్ అనిల్ రాచమల్ల గారు. ఆయన కరంవీర్ చక్ర అవార్డు గ్రహీత, అలాగే అండ్ నౌ ఫౌండేషన్ ఫౌండర్, డిజిటల్ సేఫ్టీ కోరుకునే వ్యక్తి అని చెప్పాను కదా ఆయన. మనతో మాట్లాడుతున్న డాక్టర్ గారు, డాక్టర్ కేశవ్ చేతన హాస్పిటల్ నుంచి సైకియాట్రిస్ట్. అండ్ ఎస్, నేను చెప్పిన కామన్ మ్యాన్, ఒక ఆడపిల్ల తండ్రి, మిస్టర్ అశోక్ గారు. ఆయన ఒక లా స్టూడెంట్ కూడా. సార్, నా మాటలు కొంచెం హెవీగా ఉండొచ్చు, చాలా ఎమోషనల్గా డ్రమాటిక్గా ఉండొచ్చు, బట్ ఐ రియలీ ఫీల్ ఇట్. అండ్ అంత ఫీల్ అయ్యే ఏదో రకంగా రాంగ్ ప్లేస్లో ఇంత ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేయకూడదు అనుకున్నాను. సో ఐ థాట్ కన్స్ట్రక్టివ్గా ఒక టేబుల్ మీద కూర్చొని మాట్లాడాలి అని ఐ హావ్ ఇన్వైటెడ్ యూ గైస్, యూ జెంటిల్మెన్ హియర్. సో డిస్కషన్ దిశ గారికి ఇలా అయింది, లేదా దిశ లాంటి ఒక దారుణం ఇంకొకరు జరగకూడదు అనేటువంటి టాపిక్ మీద, అనేటువంటి విషయం మీద చాలా అవగాహన ఉండాలి, అవగాహన తీసుకురావాలని మాట్లాడుతూనే ఉన్నారు. బట్ దానికన్నా ముందు క్రైమ్ చేసిన కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ఒక సైడ్ డిస్కషన్, అండ్ బాగా చదువుకొని బ్రహ్మాండమైన జీవితం బతుకుతున్న వాళ్ళు ఇంకో సైడ్ ఉన్నారు. ఇటువైపు క్రైమ్ ఎక్కువ ఉందా, లేకుంటే ఈ బాగా చదువుకున్న వాళ్ళ దగ్గర క్రైమ్ ఎక్కువ ఉందా అని మాట్లాడితే అదేంటి ప్రశ్న అని నిలబడుతున్నారు. ఐ విల్ కమ్ వెరీ క్లియర్ టు ఇట్. డాక్టర్ గారు, మిమ్మల్ని ఐ హ్యావ్ టు స్టార్ట్ దిస్ విత్ యూ. నేను ఎందుకు ఇలా డిఫరెన్షియేట్స్ మాట్లాడానంటే, ఆ క్రైమ్ చేసిన వ్యక్తులు అసలు చదువు లేదు, లేదంటే ఫినాన్షియల్ చాలా వెనకబడి ఉన్నారు, వాళ్ళ గైడెన్స్ లేదు, ఇలా. అండ్ నేను వై డిడ్ ఐ సే చదువుకున్న వాళ్ళు క్రైమ్ ఉంది వాళ్ళలో అని నేను ఎందుకు అంటున్నాను అంటే, ఈ డిస్కషన్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో ఆ వీడియోస్ కావచ్చు, ఆ పోస్టులు కావచ్చు, ఎక్కడన్నా పెట్టుంటే దాని కింద రియాక్ట్ అవుతున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళే. అండ్ వాళ్ళ రియాక్షన్ సరిగ్గా జరిగింది, ఇలాగే ఉండాలి, ఆడపిల్ల అలా ఎందుకు వెళ్ళాలి, ఇలా ఎందుకు ఉండాలి అనేది. ఇంకోవైపు ఏంటంటే చాలా అతి దారుణమైన మాట, శీలం కన్నా ముందు ప్రాణం కదా, ఇట్లాంటివి రాస్తున్నానండి. ఆ రాసే వాళ్ళ ప్రొఫైల్స్ లోపలికి వెళ్ళి చెక్ చేస్తే అంటే బాగా మంచి ప్లేస్లో పనిచేస్తున్నాడు, బాగా చాలా బ్రహ్మాండమైన దైవభక్తి ఉంది. అంటే బై ద పోస్ట్ దట్ హి హస్ పోస్టెడ్, ఆ ప్రకారం అంటే శీలం ముఖ్యమా ప్రాణం ముఖ్యమా అని అమెరికాలో ఉన్నవాళ్ళు చెప్పటమో, లేకపోతే మన దగ్గర ఊళ్ళో ఉన్నవాళ్ళు చెప్పటమో కాదు, ఆ వ్యక్తి యొక్క సొంత అభిప్రాయం. ఒకళ్ళకి శీలం చాలా ముఖ్యం కావచ్చు. అమెరికా లోపల కూడా రేప్ జరిగిన తర్వాత దానివల్ల పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ జీవితం అంతా బాధపడే వాళ్ళు ఉంటారు. సో అది మనం ఆ విధంగా చెప్పడం అనేది వాళ్ళకు సరిగా తెలియదండి. శీలం కన్నా ముందు ప్రాణం కదా, ఇట్లాంటివి రాస్తున్నానండి. సో ఈ టైప్ ఆఫ్ దాన్ని మనం క్రైమ్ అంటాం అనకూడదా? ఇదేంటంటే ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి, వాళ్ళ అభిప్రాయాలు చెప్పేటువంటి స్వేచ్ఛ కూడా వారికి ఉంటుంది. ఇది మనం ఎలా చూడాలంటే, ఈ సంఘటన అటువంటిది ప్రతి ఒక్కళ్ళని ఒక షాక్కి, అంటే మనకు ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి నిత్యం. పేపర్ లోపట గ్రామీణ ప్రాంతాల లోపల ఒక మహిళ, ఆమె యొక్క శరీరం దొరికింది, తర్వాత అత్యాచారం అయినట్లుగా ఉంది అని చెప్పి క్లియర్గా వస్తున్నాయి. అయితే ఇది మనం పట్టణం నడిబొడ్డున, అంటే జస్ట్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఏరియా లోపల ఒక ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ లేడీకి అయింది సంఘటన. మీరు ఢిల్లీలో చూస్తే కూడా ఆ నిర్భయ సంఘటన టిపికల్ ఇటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి అమ్మాయి. సో ది మెజారిటీ ఆఫ్ అవర్ సొసైటీ, అంటే ది మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ సొసైటీ ఒక షాక్కు గురైంది. అంటే మనకు కూడా సెక్యూరిటీ లేదా అనేటువంటి ప్రశ్న ఇది. సో దీంట్లో కొంతమంది ఒక కైండ్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం లాగా ఆలోచిస్తారు. అంటే చాలామందికి మనకు ఒక నమ్మకం ఉంటుంది, రోజు మనం రోడ్డు ప్రమాదాలు చూస్తున్నా మనకు జరగదులే అనుకుంటాం. అది వాళ్ళకి జరిగిందంటే వాళ్ళ కర్మో, లేకపోతే ఏదో ఒక రీజన్ ఉంటుంది,
మనకు జరగదు అనేటువంటి భావన వాళ్ళకు ఒక విధమైనటువంటి భద్రతా భావన ఉంటుంది. ఇప్పుడు ఆ భద్రతా భావన అనేటువంటిది షేక్ అయిపోయింది. ఒకటేసారి వాళ్ళు ఇన్నాళ్ళు బట్టి మనం ఒక సేఫ్గా ఉన్నాం, మా అమ్మాయి బయటికి పోతే మళ్ళీ సేఫ్గా వస్తుంది అన్నది ఒకటేసారి వాళ్ళకు ఒక అభద్రతా భావం వచ్చింది. దాని నుంచి బయటపడటానికి రకరకాల రియాక్షన్స్. కొంతమంది విక్టిమ్నే బ్లేమ్ చేస్తారు, ఆమె ఎందుకు పోవాలి, 100కి ఫోన్ చేసి ఉండొచ్చు కదా, రకరకాలైనటువంటిది. సో అవి సాధారణం, మనం ఆ కంటెక్స్ట్లోనే వాళ్ళని చూడాలండి. అంతేగాని వాళ్ళు నిజంగానే ఈ సంఘటన లోపల ఆమెను బ్లేమ్ చేస్తున్నారు అనుకోవటానికి కూడా వీల్లేదు. బట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దేర్ మెంటల్ స్టేట్. ఒక విధమైనటువంటి ఫియర్, ప్యానిక్ మొత్తం సిటీలో ఉన్నటువంటి పాపులేషన్ అందరి లోపలికి వచ్చింది. వాళ్ళ అమ్మాయి బయటికి పోయి పనిచేస్తుంది, కాలేజీకి పోతున్నా కానీ భయమే, కాలేజీకి పోయేప్పుడు ఎప్పుడైనా లేట్ కావచ్చు, వచ్చేప్పుడు ఏమవుతుంది అనేటువంటి ఒక భయం వచ్చేసింది అందరి లోపల. సో దానివల్ల వచ్చేటువంటి రియాక్షన్ అనుకుంటున్నాను నేను. అనిల్ గారు, ఐ థింక్ యూ షుడ్ ఆన్సర్ ఫర్ దిస్. సార్ చెప్పినట్టు ఒక ఎక్స్ప్రెషన్ అండ్ దాన్ని నాకు పెట్టారు. షుడ్ వి కన్సిడర్ దిస్ యాజ్ జస్ట్ అన్ ఎక్స్ప్రెషన్ ఆర్ ది ఎసిక్ బిహేవియర్ విత్ ఇన్ దెమ్? అంటే మనం మిలీనియల్ ప్రపంచంలో ఉన్నామండి. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 13లో ఉంది మనకు. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి ఒక హద్దు అంటూ ఉండేది. ఎప్పుడైతే మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చినాయో, ఈ టెక్నాలజీ అయితే ఏందో మంచితో పాటు చెడు కూడా అయిపోయింది అనమాట. ద ఫస్ట్ థింగ్ ఇస్ ద ఐడెంటిటీ ఈజ్ నాట్ డిస్క్లోజ్డ్. ఒకవేళ మీరు కులంకుశంగా వెళ్ళి ఆయన ఒక దేవభక్తి ఉందని కూడా ఫేక్ ప్రొఫైల్ అయిన కూడా ఉండొచ్చు, లేకపోతే సరదాగా కోసం చేసిన కూడా అయిన ఉండొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ది అదర్ డే ఒక ఆయన ఫేస్బుక్లో చెడు రాత రాస్తే పట్టుకున్నారు. అబ్బాయి వాజ్ ఈజ్ ఇల్లిటరేట్, యాక్చువల్లీ చదువు కూడా లేదు వాడికి, సరిగా రాయడం కూడా రాదు. వాడిని వీడిని అడిగి ఏదో రేపే కరెక్ట్ అని రాస్తే వాళ్ళు తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. సో ది మైండ్ సెట్స్ ఆఫ్ ది పీపుల్ హ్యావ్ చేంజ్, థాట్ ప్రాసెస్ హ్యావ్ చేంజ్, కన్జంప్షన్ ప్యాటర్న్స్ హ్యావ్ చేంజ్, పీపుల్ హ్యావ్ చేంజ్, ప్రెస్ హెస్ చేంజ్. ఏ పేపర్ చూస్తే ఏ పార్టీ, ఏ మతం చూస్తే ఎవరికి సంబంధం అంటే వీఆర్ క్లియర్లీ విజిబుల్ రైట్ నౌ. ది ప్లాట్ఫామ్స్ ఆఫ్ కంప్లీట్లీ చేంజ్డ్. అంటే మనం ఈ డైజెషన్ చేసే విధానమే కంప్లీట్గా మారిపోయింది. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఐడెంటిటీ అనేది ఒక డిస్క్లోజ్ కాదు, దాని కాబట్టి నోటికి వచ్చినట్టు రాయటం, నాన్నేని పట్టుకుంటారు, నన్ను ఎవరు పట్టుకుంటారు అనేది. సో విచిత్రంగా చూసినట్లయితే క్రైమ్ ప్యాటర్న్ మోస్ట్ ఆఫ్ దీస్ పీపుల్ ఆర్ డౌన్ ట్రెండ్ పీపుల్. ఎవరైతే క్రైమ్ చేశారో దే హార్డ్లీ హ్యావ్ ఈవెన్ హౌసెస్ టు లివ్. They don't have any licenses also, still they were riding vehicles. And most of their health problems are not well. అండ్ వాళ్ళని పట్టుకుని వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా మీరు చూసినట్లయితే చాలా అలవోకగా మేము దొరుకుతాం అనుకోలేదు సార్, మేము ఎట్లా దొరుకుతాము, అరే ఇది అంటే దేర్ కైండ్ ఆఫ్ వెరీ యూస్డ్. అండ్ ఒక రకమైన రిపెంట్ కూడా లేదు వాళ్ళ దగ్గర. బోత్ ది సైడ్స్ యూ డోంట్ సీ ద పీపుల్ ఆర్ ఆల్సో కమెంటింగ్. ఈ సైడ్ నుంచి కూడా దే ఆర్ నాట్ ఈవెన్ బాదర్డ్. So there is one section of society who says why it is it required to go at that night. The other section of society says we should be able to walk in the night. So I think we have to get balance in some platforms. The online platforms lo chadukuన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే they don't have a platform to express themselves. అది యూఎస్లో ఉందనుకోండి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్కువ ఉన్నా కూడా అక్కడ మాట్లాడు. ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ చాలా తక్కువ. వీఆర్ వెరీ కన్జర్వేటివ్. వీఆర్ యాక్చువల్లీ టాట్ హౌ టు సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గ్రానీస్ ఆర్ ఇన్లాస్. సో ఇక్కడ నన్ను ఎవరు మాట్లాడినారు కాబట్టి ఆన్లైన్లో ఇష్టం వచ్చింది మాట్లాడతా. ఫ్యాసినేషన్ హెస్ ఇంక్రీస్డ్ అండ్ ఎబిలిటీ టు ఎక్స్ప్రెస్. వాడు ఎక్స్ప్రెస్ చేశారు కాబట్టి నేను ఎక్స్ప్రెస్ చేస్తాను, నన్ను ఎవడు పట్టుకుని నన్ను ఎవడేం చేయలేడు. సో దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఐ థింక్. సో ఇంకోటి కూడా చూస్తే హేట్ మాంగరింగ్ కూడా ఎక్కువైపోయింది, స్ట్రెస్ కూడా ఎక్కువైపోయింది. సో ఇంతకుముందు మనకు ఒక ఇంక్రిమెంట్ రావాలంటే ఒక 3,000 నుంచి నాకు 3 లక్షలకు శాలరీ రావడానికి దాదాపు నాకు 16-17 సంవత్సరాలు పట్టింది నాకు. ఇప్పుడు ఫస్ట్ జాబే 25,000, సెకండ్ జాబ్ 50,000 రూపాయలు. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ కమింగ్ వెరీ ఈజీ టు దెమ్. అర్థమవుతుంది కదా సార్. సో దేర్ ఈస్ అ సడన్ ఇంక్రీజ్ ఇన్ ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది పీపుల్ ఆల్సో, అండ్ దిస్ సడన్ రైజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆల్సో విత్ అన్ ఎవ్రీబడి. అండ్ ది ప్లాట్ఫామ్ ఇస్ ఆల్సో కంప్లీట్లీ బిగర్ ప్లాట్ఫామ్ విచ్ అలౌస్ దెమ్ టు టాక్ వాట్ ఎవర్ దే వాంట్. అంటే వాయిస్లెస్ పీపుల్కి ఒక వాయిస్లెస్ ప్లాట్ఫామ్ లాగా అయిపోయింది అనమాట. నేను పట్టుబడను, నా ఇష్టం వచ్చింది నేను మాట్లాడొచ్చు, నన్ను ఎవడేం చేయలేడు అనే తత్వంలో ఉన్నారనమాట. ఎప్పుడైతే ఫేస్బుక్ లో అబ్బాయిని అరెస్ట్ చేశారో ది రైటింగ్స్ హ్యావ్ కమ్ డౌన్. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ టు సీ పీపుల్ రైటింగ్ దట్ యునో శీలం మంచిది పోతే ఏదేముంది, ప్రాణం ముఖ్యం కదా అని ఒకటి రాయటము. వెరీ పర్వర్ట్నెస్ ఇస్ దేర్, లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. ఈ మాట రాసిన వ్యక్తి యుఎస్ లోనే యూకేలోనే ఆయన పనిచేస్తున్నాడు. చాలా మంది అండి, మీరు ఒక ఉదాహరణ తీసుకోకండి. ఎవ్రీబడి ఈజ్ రైటింగ్ లైక్ ది హోల్ సొసైటీ ఈజ్ రాత్రిపూట పోవాల్సిన అవసరం ఏముంది అనేసి. ఐ థింక్ we still have that narrative and mindset of the iron age, bronze age ఉన్న మైండ్ సెట్లు ఉన్నాం. People have changed, thought process have changed. I think we have to accept what it comes from. People are working, my granny was working, my mother is working, my wife is working, my daughter is also working right now. So I think everybody has equal responsibility. ఏంటంటే బట్ ఇండియా ఇస్ వెరీ కన్సర్వేటివ్ కంట్రీ. సో ఐ థింక్ మనకి ఆడపిల్ల తండ్రిగా తను, ఆడపిల్ల తండ్రిగా నేను, సార్ కూడా ఒక పాప ఉన్నారు, షీ ఈజ్ ఆల్సో వెరీ రిప్యూటెడ్ సైకియాట్రిస్ట్. I think we have to empower our children. That's the way only we can do. But సార్ అన్నట్టు కొన్ని జాగ్రత్తలు, see we cannot change the whole system at sudden. సో మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏవైతే తీసుకోలేదేమో అని అనిపించినట్లు కొంత పెద్దలకు అనిపించింది అనమాట. మిస్టర్ అశోక్ గారు,
మీరు ఇందాక ఒక డిస్కషన్లో మనం తీసుకు సిస్టంలోనే కావాల్సిన సేఫ్టీ మిస్ అయింది అండ్ ఇప్పుడు ఓకే హైదరాబాద్ సిటీలో ఈ ప్లేసుల్లో అసలు సరైన ప్రొటెక్షన్ లేదు, ఇక మీద ఇక్కడ కూడా నిఘా పెట్టాలి అనేసి ఇప్పుడు ఆలోచిస్తున్నారు అనమాట. వాట్ యూ థింక్? మన సిస్టంలో మన రాజ్యాంగం మన సొసైటీకి కావాల్సిన రక్షణ, దానికి సరిపోయే రూల్స్ అన్నీ ఉన్నాయి సార్. ఓన్లీ థింగ్ ఈజ్ ఇట్ ఈస్ నాట్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ సీరియస్లీ. నెక్స్ట్ ఈ సంఘటన జరిగింది కదండి 4-5 days బ్యాక్. నిన్న రాత్రి, ఈరోజు రాత్రి లేటెస్ట్ ఫోటోగ్రాఫ్స్ సమ్ న్యూస్ పేపర్స్ హ్యావ్ కవర్డ్. ఇట్ సైడ్ బెంగళూరు హైవే, ఇట్ సైడ్ ముంబై హైవేస్లో వెహికల్స్ ఆడ్ ప్లేసెస్లో, ఎక్కడైతే ప్రతి ట్రక్ బేస్ ఉంటాయి కదా హైవేస్లో, అక్కడ కాకుండా ఆడ్ ప్లేసెస్లో పార్క్ చేయడము. ఆడ పార్క్ చేసుకునేది ఎందుకు? ఏ బ్యాటరీ రీఛార్జింగ్కో, డీజిల్ ఫిల్లింగ్కో ఏదో పని చేసుకుని వెళ్ళిపోవాలి. బట్ అవర్స్ అండ్ అవర్స్ కొంచెం వైన్ షాప్కి వెళ్ళి మందు తీసుకొని వచ్చి తాగి అక్కడ పడేస్తాం. ఇట్ ఈజ్ అ మానిటరీ అంటే ప్రాపర్ మానిటరింగ్ అనేది లేదు. దట్స్ వాట్ ఐ ఫీల్. సెకండ్ థింగ్, ఈరోజు పోలీసు వాళ్ళు అలా చేద్దాం, ఇలా చేద్దాం, హైవేలు ఇప్పటి నుంచి ఇలా చేద్దాం. నెక్స్ట్ 6 monthsలో మీరు ఏ డేట్ కావాలంటే ఆ డేట్ తీసుకొని పోదాం సార్. ఐ విల్ షో యూ. నేను 1 week బ్యాక్ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో నేషనల్ హైవేలో, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో, అంటే ఎక్కడ పడితే అక్కడ గ్యాంగ్, అంటే క్లీనర్లు, డ్రైవర్లు ఎక్కడ పడితే అక్కడ పార్క్. అదే సిచ్యువేషన్ ఐ విల్ షో యూ ఇన్ నెక్స్ట్ 6 months. మన వాళ్ళు మారరు సార్. అమ్మాయికి కరాటీ నేర్పిస్తే సరిపోతుంది, అమ్మాయి ఈ టైం ముందు వెళ్ళి వచ్చేస్తే అయిపోతుంది, లేకుంటే ఈ ఏరియాస్ అవాయిడ్ చేస్తే అయిపోద్ది, మీ పాప బ్రహ్మాండంగా బతుకుతుంది అంటే వాట్ స్టేజ్ యూ విల్ బి టు యాక్సెప్ట్ దీస్ థింగ్స్? మనం అన్నీ నేర్చుకున్నా సరే మనకు అనుగుణంగా సమయం రాదు, మనకు అనుగుణంగా పరిస్థితులు రావు. భవిష్యత్తులో ఏదైనా ఫేస్ చేయొచ్చు. అన్నీ నేర్చుకున్న వాళ్ళకు కూడా ఒక ప్రమాదం కూడా ఎదురు కాకపోవచ్చు. ఆ విద్య వేస్ట్ అవుతుందని నేను చెప్తలేను, బట్ వీ షుడ్ బి ప్రిపేర్డ్. అన్ని ప్రిపేర్డ్ ఎంతమంది ఉన్నా సరే సార్, కరాటే నేర్చుకున్నా కూడా ఒక అమ్మాయి 6 మంది 7 మంది అలా దాడి చేస్తే పాసిబుల్ అన్నీ కాపాడుకోగలుగుతారు సార్. నేషనల్ హైవేస్లో మీకు ఇప్పుడు కావాలంటే ఇప్పుడు బండి వేసుకుని పోదాం సార్. నేషనల్ హైవేస్లో హెవీ ట్రాఫిక్ ఉన్న ఏరియాస్లో రోడ్లో లైట్స్ ఉండవు. అట్లీస్ట్ సిటీ నుండి 40 kilometers దాటేంత వరకు అయినా లైట్స్ ఉండాలి కదా. 40-50 kilometers మినిమం, అది అవుటర్ రింగ్ రోడ్ నుంచి కొంచెం దూరం వెళ్ళేంత వరకు. ఆల్కహాల్ ఎక్కేసింది కాబట్టి నాకు అర్థం కాలేదు నేను ఏం చేశాను అనేటువంటి ఒక్క స్టేట్మెంట్తో ఇస్ ఇట్ ఓకే టు మూవ్ ఆన్? ఎంత పెద్ద క్రైమ్ చేసినా, అంటే ఇది పెద్ద క్రైమ్ అంటున్నాం, ఇంత పెద్దగా రిజిస్టర్ కానీ చిన్నవి చిన్నవి ఇబ్బంది, అమ్మాయిల్ని ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టే ఇన్సిడెంట్స్ చాలానే బాగుంటారు. ఆ రోజు తిట్టుకొని చచా ఏదో కమక్రస స్టూపిడ్ ఫెలో అనుకొని వెళ్ళిపోతుంటారు. బట్ ఆల్కహాల్ ఉంది లోపల కాబట్టి నేను ఏం చేశాను నాకు తెలియలేదు అనేటువంటి మాట సరిపోద్దా? క్రైమ్కి ఆల్కహాల్కి చాలా క్లోజ్ సంబంధం ఉంది. యాక్చువల్గా మన ఏపీలో ప్రొహిబిషన్ అయినప్పుడు నేను స్టడీ చేశానండి. యాక్చువల్గా ఇంపాక్ట్ ఆఫ్ ఏపీ ప్రొహిబిషన్ ఆన్ క్రైమ్ అండ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఎవ్రీథింగ్ స్టడీ చేశాను. మన హోమ్ డిపార్ట్మెంట్ నుంచి డేటా తీసుకొని చాలా ఇంట్రెస్టింగ్ ఫైండింగ్ ఏంటంటే పెట్టి క్రైమ్స్ చాలా తగ్గిపోయినాయి. దాదాపు 75% వరకు తగ్గిపోయినాయి. అంటే మామూలుగా వీధుల్లో కొట్లాడుకోవటం, చిన్న చిన్న పంచాయతీలు ఇవన్నీ తగ్గిపోయాయి. మేజర్ యాక్సిడెంట్స్, మేజర్ క్రైమ్స్ లోపల అంత ఇంపాక్ట్ లేదండి. ఏదో 5-10% రిడక్షన్ కంటే ఎక్కువ లేదు. ఏమనుకున్నామంటే వన్ ఆఫ్ ది రీజన్స్ క్రైమ్ చేయదలుచుకున్నవాడు యాజ్ ఎ బూస్టప్ హీ విల్ టేక్ ఆల్కహాల్ ఇట్ సెల్ఫ్. దానివల్లనే వాడు అంతకుముందు మంచిగా ఉన్నవాడు క్రైమ్ చేయనివాడు ఈ క్రైమ్ చేస్తాడని కాదు. You wanted to do the crime, then he also took alcohol to become more bold. వాళ్ళంతా డ్రింక్ చేస్తూ ఆ స్టేజ్లో ఉన్నారు. సో ఇట్ ఈస్ అ కంట్రిబ్యూటరీ థింగ్. టోటల్లీ ఆల్కహాల్ తీసినంత మాత్రాన ఆ దేశాల్లో, ఇప్పుడు సౌదీ అరేబియా ఉంది, దెర్ ఇస్ నో ఆల్కహాల్, స్టిల్ అక్కడ రేప్ అండ్ మర్డర్ అవుతాయి. సో ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ లోపల వాళ్ళు వన్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఈస్ ఇంత దాకా వస్తుంది అనుకోలేదని వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ అన్నాడంట. అంటే ఏంటి, వాళ్ళు ఇంతకుముందు దే హావ్ డన్ సిమిలర్ థింగ్స్. ఇంత దాకా వస్తుంది అని అనుకోలేదు అంటే అంతకుముందు ఇంత దాకా రాని జరుగున్నాయి. సో దే బికమ్ మోర్ బోల్డ్. ఇక్కడ మాత్రం ఏమవుతుంది అనుకున్నారు వాళ్ళు. సో ఇవన్నీ ఎందుకు అవుతుంది అంటే ఇప్పుడు మన దగ్గర గ్రామాల లోపల చాలా చోట్ల ఇట్లాంటి రేప్ లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. మన వాళ్ళని పట్టుకోవటం కానీ, దాన్ని పోలీసులు దాన్ని అంటే ఒక కొలికి తీసుకుపోయి వాళ్ళకి జైలు శిక్ష పడేంత దాకా పోవట్లేదు. ఇప్పుడు నిర్భయ కేసులోనే మనం ఆఫ్టర్ 6-8 years ఇంత మట్టుకి ఏమీ జరగలేదండి. సో మామూలు ప్రజలకు ఏమవుతుంది, ఏం జరగదు అనుకుంటారు వాళ్ళు. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అండి. జస్టిస్ అనేటువంటిది ఒక రీజనబుల్ పీరియడ్ లోపల జరిగితే అది ఒక ప్రజలకు ఒక భయం ఉంటుంది. ఓహో రేప్ చేస్తే ఇలా ఉరి తీస్తారు, భయపడతాడు మామూలు వాడు. అప్పుడప్పుడు సమ్ రేర్ ఇండివిజువల్స్, పర్వర్టెడ్ పీపుల్ దే స్టిల్ కమిట్. కానీ ఒక గ్యాంగ్ రేప్ అనేటువంటిది
చాలా సీరియస్ థింగ్ అండి. ఎందుకంటే ఒక నలుగురు మనుషులు కూడా ఈ పని చేయడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు. అంటే దర్ ఇస్ బేసికల్గా వాళ్ళది ఏంటి, ఇట్ ఈస్ నాట్ ఏ రాంగ్ థింగ్, అది పెద్ద తప్పేం కాదు, అది చేరాందేం కాదని అని భావం వాళ్ళలో అన్నటువంటి భావం వాళ్ళకు. ఇలాంటివి జరిగినప్పుడు చాలా ఆవేశం బ్రేక్ అవుతుంది. అండ్ ఈ కట్టలు తెచ్చుకున్న ఆవేశంలో కొంతమంది విల్ గో టు అన్ ఎక్స్టెంట్ స్టెప్పింగ్ అవుట్ ఆన్ ద రోడ్స్ అనేసి, చాలా మంది వరకు ఏంటంటే వాళ్ళ ఫేస్బుక్లు ట్విట్టర్లు దీనికి పరిమితం అవుతారు. అండ్ దే కీప్ పోస్టింగ్ ఆ అగ్రెషన్ తీరేంత వరకు లేదా బాధ తీరేంత వరకు. సో ఇదంతా ఆగ్రహమే అంటారా మీరు? బేసికలీ మాబ్ లించింగ్ యాటిట్యూడ్ అనమాట. అది ఎవరైనా దొంగ దొరికితే వాడు తెలియకుండా వాడు కూడా వచ్చి కొట్టేస్తుంటాడు అనమాట. సో బేసిక్లీ ట్రైంగ్ టు ఎక్స్ప్రెస్ సమ్ పేట్రియాటిజం ఇంటూ ఒక ఫార్మ్ ఆఫ్ పేట్రియాటిజం లాగా. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ దిశ గారి కేసుకు ముందుకి వెనక్కి కూడా చాలా ఇదే సిమిలర్ హత్యలు 4-5 జరిగాయి. ఇంతకుముందు సార్ సెడ్ ఇట్, మన లుకింగ్ ఫ్రమ్ ది నిర్భయ కేసు, ఒక జ్యుడిషియల్ సిస్టమ్ ఏమీ చేయలేదని ఒక నమ్మకం అందరికి వచ్చేసింది. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద పాస్ట్ 6-7 months బ్యాక్ కూడా చూసినట్లయితే దేర్ వర్ లైవ్ మర్డర్స్ ఆన్ ద రోడ్, రైట్ ఫ్రమ్ పరువు హత్యలు, తండ్రి కూతుర్ని పొడి చేయటమే కావచ్చు, ఏదో ఒక 4-5 లైన్గా అయినాయి మన హైదరాబాద్ రోడ్ల మీదనే. సో నథింగ్ హెస్ హ్యాపెన్ టు దెమ్. అయితే పీపుల్ థింక్ దట్ నథింగ్ విల్ హ్యాపన్. మ్యాక్సిమం జైల్లో పెడతారు, అన్నం పెడతారు కదా వాళ్ళే అనేసి. అండ్ మోస్ట్ ఆఫ్ దీస్ పీపుల్ హూ హవ్ డన్ సచ్ కైండ్ ఆఫ్ క్రైమ్స్ ఆర్ ఫ్రమ్ డౌన్ టౌన్ ఫ్యామిలీస్. ఇప్పుడు ఈ క్రైమ్ చేసిన 4 ఫ్యామిలీస్కి మీరు వెళ్ళినట్లయితే దే హ్యావ్ అ వెరీ క్లీన్ రికార్డ్ ఎట్ హోమ్. In their villages they have an absolute clean record, and people will not even imagine that they have done the crime. అంటే అటువంటి క్లీన్ రికార్డ్ నుంచి జులైగా ఏదో తాగుతారు తిరుగుతారు. మై కన్సంప్షన్ ఈజ్ దట్ దే ఆర్ ఎక్స్పోజ్ టు సమ్ కైండ్ ఆఫ్ వీడ్. ఏదైనా ఒక వీడికి అలవాటు పడి, ఒక డ్రగ్ లాంటి దానికి అలవాటు పడి ఉంటారేమో అని ఒక ఆలోచన ఉందన్నమాట. And also added fuel to the fire is that there's already a government which has given a ban to the bars which are not supposed to be on 500 meters on the highway. అన్ని హైవేలు, మా ఇల్లు కూడా నేషనల్ హైవే ముందు ఇటు 100 మీటర్ లోపల 2 ఉన్నాయి. ఇటు ఒక 1000 మంది అటు ఒక 1000 మంది లైన్లో నుంచుంటారు దేవుడి దర్శనం వచ్చినట్టు. ఐ థింక్ దిస్ ఇస్ ఆల్సో యాడింగ్ ఫ్యూల్ టు ద ఫైర్. బట్ ఐ డూ అగ్రీ దిస్ మే నాట్ బి ద రూట్ కాజ్, బట్ దర్ ఇంటెన్షన్ ఇస్ బీన్ సపోర్టెడ్ బై దిస్. సో ఐ థింక్ వీడ్ ఈస్ ద వన్ విచ్ ఇస్ క్యారింగ్ క్రౌడ్. కమింగ్ బ్యాక్ టు పీపుల్ రైటింగ్ ఆన్లైన్ అనుకోండి, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హూ రైట్ ఆన్లైన్ ఆర్ ఫ్రమ్ ది మిడిల్ క్లాస్. ఇట్స్ నాట్ ది అప్పర్ క్లాస్ ఆర్ ది పూర్ క్లాస్. సో మిడిల్ క్లాస్ వాడు ఫ్రస్ట్రేషన్ అంటే హిస్ వాయిస్ ఇస్ నాట్ హర్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వాడు ఓటు వేయడు, సమాజంలో ఏదైనా చేయాలని ముందుకు కూడా రాడు. బట్ అఫ్ కోర్స్ వాడికి ఓన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాడు ఇల్లు కట్టుకోవాలి, వాడు కూతురు పెళ్లి చేయాలి, కొడుకుని ఉద్యోగం చేయించుకోవాలి. సో మోస్ట్ ఆఫ్ ది ఫ్రస్ట్రేటెడ్ పీపుల్ హూ రైట్ ఆన్లైన్ ఆర్ ఫ్రమ్ ది మిడిల్ క్లాస్ సెగ్మెంట్స్ అనమాట. దే ఆర్ ది పీపుల్, దే ఆర్ నాట్ అలౌడ్ టు స్పీక్. ప్రెస్ రిపోర్ట్ పెడితే రాదు, ఎవరు వినరు వాళ్ళ మాట. అయితే ఈ షుడ్ బి వెరీ పూర్ బై డూయింగ్ సమ్ నాన్ సెన్స్, దట్ షుడ్ బి వెరీ రిచ్. ఎ వెరీ రిచ్ పర్సన్ ఆర్ పూర్ పర్సన్ డస్ సంథింగ్ నాన్ సెన్స్ ఆల్సో ఇస్ ఎ గ్రేట్. మొక్కలు నాటుతారు ఒక సినిమా యాక్టర్, మొక్కలు నాటేదే ఉన్నదండి వాడు. ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఎవ్రీబడి. వాట్ ఈస్ దట్ యూ వాంట్ టు షో? అంటే పేట్రియాటిజం హ్యాస్ టు బి షోన్ ఇన్ ద రైట్ పర్స్పెక్టివ్. సో దట్ ఈస్ నాట్ దేర్. ఈవెన్ ద సివిల్ సొసైటీస్ కూడా సరిగా రియాక్ట్ అవ్వట్లేదు దీని మీద. ఎంతసేపు అరిస్తే కొడిస్తే రాదండి. అంటే సమాజం మార్పు రావాలంటే అందరిలోనూ మార్పు తీసుకురావాలి. అందరిలోనూ మార్పు తీసుకురావాలంటే ఒక జ్యుడిషియల్ సిస్టమ్ కావచ్చు, పోలీస్ ఉంది, వాళ్ళు పోలీస్ దగ్గరికి వెళ్ళడం జరిగింది, వారు ఏదో అన్నారు, వీళ్ళు ఏదో అన్నారు, అప్సెట్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పోలీసుకు వెళ్ళాలని ఒక ఆత్మస్థైర్యాన్ని కూడా ప్రభుత్వం కూడా కల్పించాలి. అంటే వ్యవస్థలో అందరి లోపాలు ఉన్నాయి. అంటే నేను తప్పు పట్టాన్ని చూడట్లేదు, కానీ సోషల్ మీడియా రాసినటువంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కావచ్చు, లేకపోతే హత్యలు చేసినటువంటి ఈ డౌన్ టెండెడ్ ఫ్యామిలీస్ కావచ్చు, ఈ ప్రభుత్వం అందరూ దీంట్లో భాగస్తులేనండి. అందరి వల్లనే జరిగిందని అనుకుంటేనే ఇది ముందు జరుగుతుంది అనమాట అండి. అండ్ ఆల్సో సోషల్ మీడియా క్రియేట్స్ కన్ఫ్యూజన్ బిట్వీన్ పాపులారిటీ వర్సెస్ ట్రూత్ అనమాట. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎరోడింగ్ ది సోషల్ ఫ్యాబ్రిక్. అంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ చేంజింగ్ ద వే వీ కనెక్ట్, డైలాగ్ అండ్ కాన్వర్స్ అండ్ కొలాబరేట్. అంటే మనం మాట్లాడే విధానంలో కూడా మన పిల్లలు వచ్చి హే బ్రో అంటాం కూడా మొదలు పెడుతున్నారు రియల్. ఐ థింక్ ద కంప్లీట్ థాట్ ప్రాసెస్ చేంజ్. అంటే సోషల్ మీడియా రాస్తే నేను హీరోని అయిపోతాను, 10 లైకులు రాగానే ఇది అయిపోతాను, అది చాలా తప్పు అనమాట. I think most of the people are not allowed to express outside, so they're expressing. So there is a valid point in expression. Of course, సార్ అన్నట్టు వారికి ఒక మైండ్, వారి స్థితిగతులు బట్టి. అంటే if you look at the people who done the crime are absolutely clean record. And if you look at the people who are commenting online and Facebook are absolutely decent background. అంటే చూడండి, వేర్ ఇస్ ద నెరేటివ్ కమింగ్ ఫ్రమ్? వ్యూ పాయింట్ నెరేటివ్ మీరు క్యాచ్ చేయాలంటే మనకు మూలాలలో ఎక్కడో తప్పు జరుగుతున్నటువంటిది. దేర్ ఈస్ ఎ లైన్ బిట్వీన్ డీసెన్సీ అండ్ వల్గారిటీ. అందరూ కూడా దాటారు. అంటే పెద్దవాళ్ళు కావచ్చు, ఉన్నవాళ్ళు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, అందరూ కూడా దాటారు. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే నాకు ఫస్ట్ మన వాళ్ళకి భయపడాలి, వాళ్ళు మనకు భయపడటం కాదు. అంటే వ్యవస్థలో ఉన్నటువంటి ఆ ఇమేజ్ని తీసుకురావాలంటే ఈ సమిష్టిగా అందరూ కూర్చొని చేసుకోవాలి. కానీ సోషల్ మీడియా 4 రాతలు రాసి మంచి పేరు తెచ్చుకోవాలనుకోవడం, లేకపోతే పర్వర్ట్ అయిపోయి నెగిటివ్ రాయటం, శ్రీలంక ఇవన్నీ కూడా తప్పు అనమాట. ఐ థింక్ ఇట్ ఈస్ ఎనఫ్ ఆఫ్ బీయింగ్ ఆన్ సోషల్ మీడియా. యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ ఇన్ అ పాజిటివ్ మేనర్. అంటే ఇట్ రిఫ్లెక్ట్స్ అనమాట. సో మీరు చెప్పినట్టు తీసుకొని ఒక ఎక్స్ప్రెషన్, నాకు ఒక ప్లేస్ ఇది అని చెప్పి ఎక్స్ప్రెస్ చేశారు. ఈ ఎక్స్ప్రెషన్స్ అన్ని అటు ఇటు వెళ్ళేసి 2 డిఫరెంట్ డిస్కషన్ స్టార్ట్ అయ్యి, ఇక్కడ ఒక అమ్మాయి దారుణం జరిగింది దిశ, ఈ విషయాల నుంచి పక్కకి వెళ్ళిపోయి
ఇది రిజర్వ్డ్ కేటగిరీ కింద వచ్చిన కాస్ట్, ఇది సో కాల్డ్ హై దిస్ థింగ్ ఉన్న కాస్ట్, ఈ డిస్కషన్ లోకి వచ్చేసింది అనమాట. క్రైమ్ అనేది చిన్న పెద్ద అని ఏం లేదండి, చిన్న పెద్ద లేదు, వావి వరుస లేదు, కులం మతం లేదు, అందరూ కూడా చేస్తారు. అన్ఫార్చునేట్ గా దీంట్లో ఒక సిచ్యువేషన్ అట్లా క్రియేట్ అయింది కాబట్టి దీన్ని కూడా అదునుగా తీసుకుని మధ్యలో ఉన్నటువంటి అన్స్టెబిలైజ్డ్ మైండ్ సెట్స్ ఉన్న వాళ్ళంతా కూడా రాస్తున్నారు. ఓకే, వీ డూ అగ్రీ దట్ డౌన్ టర్న్ పీపుల్ వాళ్ళే చేశారు. అయితే రిచ్ పొలిటీషియన్స్, మినిస్టర్స్ have done lot of ugly thing. IAS, IPS officers, justices have also done which have come from the highest levels of community. So it is not correct. So I think ఈ పర్టికులర్ దానికి, దొంగతనానికి, చెడుతనానికి ఒక మతం రంగు పోవడానికి వీలు లేదండి. It is not that. It is incorrect. And if you look at those people's background, is very clean and they had a very clean record in their places. వాళ్ళ ఇంట్లో వరకు విలేజెస్ లో కూడా చాలా క్లీన్ ఇమేజ్ ఉంది. అండ్ బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ టాకింగ్ టు దెమ్, వాళ్ళకి ఏ మాత్రం బెదురు లేదు, ఒక రిపెంట్ కూడా లేదు, హ్యాపీగా వచ్చిన ఫోటో చేస్తున్నారు, ఇట్లా ఎంత దర్జాగా మాట్లాడుతున్నారంటే దే బీన్ యూస్ టు ఇట్. అంటే ఇప్పుడు లారీ పార్క్ చేసిన ప్లేసెస్ కావచ్చు, ఆ లారీ పక్కన ఉన్నటువంటి అంటే ఈ వైన్స్ ఉన్నాయి, చాలా హోప్లెస్ ప్లేసెస్ అవి. చాలా సార్లు అంటే ఇటువంటి క్రైమ్స్ జరిగే దాంట్లో బట్ట ఇంటెలిజెన్స్ అంటే దే ఆర్ నార్మల్ కంటే కొంచెం తక్కువగా ఉంటుంది వాళ్ళకు. అంటే వాళ్ళు ఈ కాన్సిక్వెన్సెస్ అంత దూరం ఆలోచించరు వాళ్ళు.